ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటిక్స్ ఆల్కహాల్ తీసుకోవడానికి మంచిది కదండి. సో వీటిని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే ఓవర్ వెయిట్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ లివర్లో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి హై ఫ్యాట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సో ఈ లివర్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. అంటే ఫైబ్రోసిస్ తొందరగా స్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ డయాబెటిక్స్లో ఎస్పెషల్లీ ఈ మందు తీసుకోవడం అనేది మనం ఆల్రెడీ బర్న్ అవుతున్న ఒక దాంట్లోకి మనం పెట్రోల్ లాగా పోసినట్టు. సో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడము, లివర్ డ్యామేజ్ అనేది తొందరగా అటెండ్ అవ్వడము, లివర్ సిరోసిస్ అనేది అచీవ్ అవుతుంది. సో నార్మల్ పీపుల్కి 10 years 15 years పట్టేది ఈ డయాబెటిక్స్లో ఈ మందు తాగితే మాత్రం within 5 years లోనే లివర్ డ్యామేజ్ ఎఫెక్ట్ అంత ఫాస్ట్గా, అంటే 2 to 3 times ఫాస్ట్గా లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. మనకి ఈ స్మోకింగ్, ఆల్కహాల్ రెండు కూడా లివర్ అటాక్ చేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి. సో ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు స్మోక్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ స్మోకింగ్ చేసినప్పుడు ఈ ఆల్కహాల్ అనేది బాడీలోకి తొందరగా అబ్జర్వ్ అయిపోయి మనకి ఇంకా తొందరగా ఎఫెక్ట్స్ అనేది చూస్తూ ఉంటాం. రీసెంట్ స్టడీస్లో ఏం తెలిసిందంటే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది హెల్త్కి మంచిది కాదు. అంతకుముందు మనం ఒక మోడరేషన్లో తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది, ఎస్పెషల్లీ హార్ట్కి మంచిది అనుకునే వాళ్ళు ఇప్పుడు స్మాల్ అమౌంట్, ఈవెన్ 1 peg తీసుకున్నా కూడా హెల్త్కి మంచిది కాదు, దీనివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయని ఈ స్టడీస్లో తెలిసింది. ఈవెన్ ఒక్క పెగ్ పర్ డే తీసుకునే వాళ్ళు కూడా ఈ ఓరల్ క్యావిటీ, ఫ్యారింగ్స్ క్యాన్సర్స్ రావడం, మోడరేషన్లో తాగే వాళ్ళకి ఈసోఫాగస్, స్టమక్ క్యాన్సర్స్, అలాగే హెవీగా డ్రింక్ చేసే వాళ్ళకి లివర్ క్యాన్సర్స్ అనేది చూస్తూ ఉన్నారు. సో ఈ ఆల్కహాల్ ఎస్పెషలీ డయాబెటిక్స్కి ఒకటి మనకి ఇవన్నీ కూడా ఫ్రీ క్యాలరీస్, అంటే దీంట్లో ఎలాంటి ప్రోటీన్, ఎలాంటి మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉండవు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఎనర్జీ లాగా వెళ్ళిపోయి కొవ్వు రూపంలో మన లివర్లో, బాడీలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఒక బీర్ కనుక తాగితే ఆల్మోస్ట్ ఒక హోల్ పిజ్జా తింటే ఎన్ని క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తాయో ఒక బీర్ తాగితే కూడా అన్ని క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తాయి. సో ఎక్సెసివ్గా బీర్ తాగే వాళ్ళకి బీర్ బెల్లీ అని, అండ్ ఓవర్ వెయిట్, అలాగే లివర్, ఫ్యాటీ లివర్స్, లివర్ ఇష్యూస్ కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో ఇంతకుముందు అనుకుంటున్నట్టు లివర్ బాగుండాలి అంటే, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ బాగుండాలి అంటే కంప్లీట్గా మందు ఆపేస్తే మంచిది. మోడరేషన్లో కూడా ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా మనకి లివర్ అనే కాదు, ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ అదర్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ.